హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను సుపర్ణ ఫ్లేవర్స్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రోకలీ కర్రీ అండి. దీనికి ప్రత్యేకమైన రుచి అనేది లేకపోవటం, కొంచెం కాస్ట్‌లీ అవ్వటం వలన బ్రోకలీని ఎక్కువగా అవాయిడ్ చేస్తుంటారు. కానీ ఈ పొడి వేసి చేసుకోవటం వల్ల ఈ కూరకి మంచి రుచి వస్తుంది. దీని హెల్త్ బెనిఫిట్స్ తెలిసాక తప్పకుండా 2, 3 సార్లు వీక్‌లో తింటాం మనం. తినాలి కూడా. ఒక కప్పు బ్రోకలీని తీసుకుంటే దానిలో మనకు రోజంతా సరిపోయే సి విటమిను, పొటాషియము, విటమిన్ బి ఇవన్నీ లభిస్తాయండి. అంతేకాకుండా మరో ముఖ్య విషయం ఏంటంటే క్యాన్సర్ ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తోంది కదా! ఈ క్యాన్సర్‌ని నివారించే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఉన్నాయట. దీన్ని ఎక్కువగా తీసుకోవటం వల్ల క్యాన్సర్‌ని నివారించవచ్చని చెప్తున్నారు. అంతేకాకుండా ఇది చూసారా, బ్రెయిన్‌ని పోలి ఉంటుంది. దీని స్ట్రక్చర్ బ్రెయిన్ లాగా అనిపిస్తోంది కదా! అందుకే ఇది బ్రెయిన్‌కి కూడా చాలా మంచిదిటండి. బ్రెయిన్‌లోని నరాలన్నిటిని ఉత్తేజంగా ఉండేటట్లు చూస్తుందట. అల్జీమర్స్ రాకుండా కూడా కాపాడుతుందండి. చూసారా మనకి ప్రకృతి ఎలాంటివి వరాలు ప్రసాదించిందో? అలాగే వాల్‌నట్స్ చూసారా, హార్ట్ షేప్‌లో ఉంటాయి. అందుకే హార్ట్‌కి చాలా మంచిది. ఇది కూడా అలాగే బ్రెయిన్‌కి చాలా మంచిదిట. ఈ కూరని కమ్మగా వండేసుకుందామా మరి? దీనికోసం వీటిని చిన్న చిన్న పెటల్స్ లాగా తీసేసుకొని, కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో కొంచెం సాల్టు, పసుపు వేసేసి కలిపి ఒక పావుగంట సేపు పక్కన పెట్టేసి ఉంచుకొని, మనం బాండీ పెట్టి ఇందులో ఒక స్పూను ధనియాలు, ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక స్పూను జీలకర్ర ఏసి ఇవి కొంచెం వేగాలి. చిటపటమని వేగిన తర్వాత దీనిలో ఆయిల్ వేయాల్సిన పని లేదు. డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 7, 8 ఎండుమిర్చిని వేసుకున్నాం. మనం హాఫ్ కేజీ బ్రోకోలీ తీసుకున్నామండి. దానిలోకి సరిపోయేటట్లు మనం ఈ పౌడర్‌ని తయారు చేసుకున్నాం. ఎండుమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత చిన్న గరిటెతోటి 2 గరిటెలు ఈ డ్రై చెన అంటారు కదా! పుట్నాల పప్పు వీటిని వేసుకుందాం. చట్నీ పప్పు అని కూడా అంటారు కదా వీటిని. ఇవి ఆల్రెడీ వేయించే ఉంటాయి. కొంచెం దీన్ని వేడి చేస్తే మంచి రుచొస్తుంది. అలాగే పౌడర్ కూడా త్వరగా అవుతుందనమాట. ఇవేసేసి ఈ కూరకి మంచి రుచిని తెప్పించేది మెయిన్ ఇంగ్రీడియెంట్ అల్లం అండి. ఈ బ్రకోలీ అంటే క్యాబేజీ ఫ్యామిలీకి ఉండే చిన్న ఒక రకమైన వాసనని ఈ అల్లం వేయటం వలన ఇది తీసేస్తుంది. మనకి కూరకి మంచి రుచినిస్తుంది ఈ అల్లం. అందుకని ఈ అల్లాన్ని వేస్తున్నామంట. ప్రత్యేకంగా అల్లం వేసుకోవటానికి కారణం అది. అదేసేసి అవి కొంచెం వేగిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసిన తర్వాత ఈ కొబ్బరి పొడిని వేయాలండి. అదే కొబ్బరి ముక్కలనుకోండి, మిరపకాయలతో పాటు వేసేస్తే అవి గూడా కొంచెం వేగుతాయి. కొబ్బరి పొడి కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేస్తే ఆ వేడికి కొంచెం ఇది ఫ్రై అవుతుంది. ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ అల్లాన్ని మధ్యలో ఇలా పెడితే డ్రై అవుతుంది. కొంచెం దీనిలో ఉన్న తడి పోయి డ్రై అవుతుంది. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని, దీంట్లోకి సరిపోయేంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నామంటే మనం ఇంకా పొడి తయారైపోయింది. కూర తయారు చేసేసుకుందాం. ఒక పాన్ పెట్టేసి అందులో కొంచెం నూనేసి 4 స్పూన్లు నూనె వేసి దానిలోకి ఒక స్పూను ఆవాలు, ఇవి కొంచెం చిటపటమన్న తర్వాత ఒక స్పూను జీలకర్ర కూడా వేసి ఇవి 2 కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని కట్ చేసి వేసుకుందామండి. ఈ బ్రకోలీకి ప్రత్యేకమైన రుచి లేదనుకున్నాం కదా! అందుకని కొంచెం ఆనియన్స్, ఆలు ఇలాంటివి వేస్తే దానికి టేస్ట్ యాడ్ అవుతుంది. అందుకని ఒక ఆనియన్‌ని, ఒక ఆలూని కట్ చేసి వేశాను. ఇవి 2 ఫ్రై అవ్వాలి. బ్రకోలీని ఎక్కువ వేడి చేయకూడదండి. అందుకని ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు బ్రోకోలీని యేసుకుందాం. ఇవి పూర్తిగా ఫ్రై అయినాయి కదా! ఇప్పుడు మనం బ్రోకోలీని వాటర్‌లో యేసి ఉంచాం గదా! పసుపు, ఉప్పు వేసిన వాటర్‌లో ఆ వాటర్ వంచేసి, మళ్ళీ కొంచెం నీళ్లు పోసి కడిగి, అప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇవేసేసిన తర్వాత ఎక్కువ సేపు ఉడకనీయకూడదండి. బ్రోకోలీ ఉడికితే ఇందులో ఉన్న వాల్యూస్ అన్నీ పోతాయి. అందుకని తక్కువ టైం కుక్ చేసుకుంటే అన్ని వాల్యూస్ మనం పొందొచ్చు. చక్కగా ఇదేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ గూడా వేసేసి, ఒక స్పూన్ వేశాను. మనం పౌడర్‌లో ఆల్రెడీ ఒక స్పూన్ వేశాం గదా! అందుకని సరిపోతుంది. లేదంటే లాస్ట్‌లో చూసుకోవచ్చు. ఇవేసి కొంచెం కలిపేస్తే పైకి కిందకి కలిపితే ఆయిల్‌లో పట్టేసి త్వరగా మగ్గిపోతుంది. చూసారా, 2 మినిట్స్‌లోనే మగ్గిపోతుందండి ఇది. ఆల్రెడీ ఆలు ఉడికిపోయినాయి కాబట్టి బ్రకోలీ ఎక్కువ సేపు ఉడకాల్సిన పని లేదు. ఉడికించకూడదు కూడా. పసుపేసిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం గదా! ఈ పౌడర్‌ని వేసుకుందాం. ఇది ఈ కూరకి బావుంటుంది. ఇంకొక కూర అండి, క్యాప్సికమ్ కూర ఉంటుంది గదా! దానికి కూడా ఈ పొడి చాలా బావుంటుంది. మనం దీన్ని ఎక్కువ క్వాంటిటీలో గూడా చేసుకోవచ్చు. చేసుకొని డబ్బాలో పెట్టి ఉంచుకున్నామంటే, ఈ ఫ్రై చేసేసి పొడి చల్లేసుకుంటే కూర త్వరగా రెడీ అయిపోతుంది. పొడి చల్లేసి ఎక్కువ సేపు ఉడికించక్కర్లేదండి. ఆల్రెడీ ఇందులో అన్నీ ఫ్రై చేసినవే యేసుకున్నాం గాబట్టి, ఎక్కువ సేపు ఫ్రై చేయకుండా ఇది
పైకి కిందకి కొంచెం కలిపామంటే బ్రకోలీ కూర కమ్మగా రెడీ అయిపోయింది. ఈ పొడేసిన తర్వాత దీని టేస్ట్ అదిరిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసారా? కుక్ అయిపోయినప్పుడే ఇలా చూసుకొని తర్వాత కొంచెం ఉప్పు, కారం కూడా ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడే చేసేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నామంటే కర్రీ రెడీ అయిపోయింది. రైస్‌లో తింటారా? చపాతీలో తింటారా? మీ ఇష్టం. దేనిలో తిన్నా కమ్మగా ఉంటుంది. కూర రెడీ అయిపోయింది. నా వ్యూవర్స్ అందరూ ఆరోగ్యంగా, హెల్తీగా ఉండాలని నా ఆకాంక్ష. అందుకే మీరు గూడా తప్పకుండా వారంలో 1, 2 సార్లన్నా ఈ కర్రీని ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. మీకేవైనా హెల్త్ బెనిఫిట్స్ దీని గురించి తెలిస్తే తప్పకుండా కామెంట్స్ రూపంలో